వ్యూవర్స్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ 'పెద్ది' మూవీ రివ్యూ గురించి ఒకసారి మాట్లాడదాం. నేను 2 టైమ్స్ చూసా మూవీ చాలా బాగుందండి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ ఈ మూవీలో చాలా అద్భుతంగా చేశారు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆయన డ్యాన్స్ అయితే వేరే లెవెల్ పీక్స్లో ఉంటుంది. ఆయన చేసినటువంటి యాక్టింగ్ చూస్తే ఎవ్వరికైనా అనిపిస్తుంది ప్రాణం పెట్టాడు సినిమాలో. అంటే పరకాయ ప్రవేశం చేశాడు సినిమాలో ఆయన క్యారెక్టర్లో అని చెప్పొచ్చు. అంత బాగా చేశాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రామ్ చరణ్ అలా చూస్తూ ఉండిపోతాం. స్క్రీన్ ప్రెజెన్స్ అంత అద్భుతంగా ఉంది. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే బుచ్చిబాబు చాలా బాగా డైరెక్ట్ చేశాడు. పాయింట్ టు పాయింట్ ప్రతి పాయింట్ని ఆయన కనెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. దేన్ని వదిలేయలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక మంచి కథతో నడుస్తూ ఉంటుంది. మంచి కథను కోరుకునేటటువంటి మూవీ లవర్స్ అందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఎమోషన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి ఎమోషనల్గా మూవీ నడుస్తూ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చాలామంది గూస్ బంప్స్ వస్తాయి. మూవీ క్లైమాక్స్ కనుక మనం చూస్తే ఒక 20 మినిట్స్ మనకి నిజంగా కళ్ళు చెమరుస్తాయి, ఏడుపు వస్తుంది. అంత మంచిగా సినిమాని తీయటం జరిగింది. అలాగే జాహ్నవి కపూర్ గురించి కొంతమంది నెగిటివ్ టాక్ చేస్తున్నారు. అలా ఏం లేదు. మూవీ చాలా డీసెంట్గా ఉంది. ఫ్యామిలీతో కలిపి మనం చూడొచ్చు. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా మంచిగా చేశారు. ఆవిడ గురించి సంథింగ్ ఏదో నాన్సెన్స్గా మాట్లాడుతున్నారు. అలా ఏం లేదు. చాలా బాగుంది. అండ్ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అనుకుంటే ఎంత పట్టుదలతో ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటినన్నింటినీ అధిగమించి ఎలా ముందుకెళ్ళాలి అన్న దాని మీద మూవీ ఉంటుంది. ఒక ఊరి కోసం, తన ఊరి తాలూకు గుర్తింపు కోసం ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడో, తన లైఫ్ని ప్రాణాన్ని పక్కన పెట్టి కూడా ఎంత వర్క్ చేశాడు, ఎంత ఆయన వర్క్ చేసి ఆయన గోల్ని రీచ్ అయ్యాడు అన్నది ఈ మూవీలో ఉంటుంది. నిజంగా ఇలాంటి మూవీస్ని మనం అంతా ఎంకరేజ్ చేయాలి. వై? బికాజ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ గోల్ ఓరియంటెడ్ మూవీ. ఇట్లాంటి మూవీస్ చూస్తే మనకు కూడా ఒక మంచి మూవీ చూసానటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ ఈ గేమ్స్ గురించి, క్రికెట్ గురించి కానీ, కుస్తీ గురించి కానీ, అండ్ రన్నింగ్ గురించి కానీ ఈ మూవీలో చూపిస్తారు. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. స్పోర్ట్స్ మ్యాన్స్కే కాదు, మిగతా అందరికీ కూడా మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఓవరాల్గా ఏంటంటే పెద్ద మూవీ అన్నది చాలా బాగుందండి. మీరు మిస్ కాకండి. ఫ్యామిలీతో వెళ్ళండి, సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని రివ్యూవర్స్ ఎవరు ఇచ్చే రివ్యూస్ని బేస్ చేసుకొని ఆగిపోకండి. మూవీని ఎంకరేజ్ చేయండి. చాలా బాగుంది మూవీ. మీరు చూసినాక మీరే అనుకుంటారు ఇలాంటి మూవీని నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి. కాబట్టి పెద్దికి మనం ఖచ్చితంగా 5కి మనం 5 రేటింగ్ ఇవ్వచ్చు. అంత మంచి మూవీ. అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. జై హింద్.